వివెల్ అల్ట్రా ప్రో ఇండియన్. ఈ కార్యక్రమాన్ని సమర్పిస్తున్న వారు పొందండి స్ట్రాంగ్ హెయిర్, తెచ్చుకోండి వివెల్ అల్ట్రా ప్రో. హలో, నమస్తే, నమస్కార్, ఆదాబ్. వెల్కమ్ టు ఇండియన్. లోకల్ టీవీ ప్రారంభించిన ఈ సరికొత్త షో ఇండియన్ టైటిల్ ని ఆస్పైర్ చేస్తున్న పార్టిసిపెంట్స్ లో కేవలం 9 మంది మాత్రమే మిగిలిన్నారు. మరి వీరిలో ఆ ఇండియన్ టైటిల్ ఎవరు సొంతం చేసుకుంటున్నారో జడ్జ్ చేయడానికి ఆ జడ్జ్ స్థానంలో మన ముందున్నారు డాక్టర్ జయప్రకాష్ నారాయణ. వెల్కమ్ టు ది షో సార్. ఇండియన్ భావితరం నాయకుడు ఎవరు, ఆ నాయకత్వ లక్షణాలు వీళ్ళల్లో ఉన్నాయా లేవా, రకరకాల పరీక్షల్ని ఫేస్ చేస్తూ ఇక్కడ వరకు చేరుకున్నారు 9 మంది. లాస్ట్ ఎపిసోడ్ లో ప్రకాశం ప్రభావతి గారు సెలవు వీడ్కోలంటూ మీ అందరి దగ్గర నుంచి వీడ్కోలు తీసుకున్నారు. నాకు ఇండియన్ టైటిల్ ఎంత ముఖ్యమో దాన్ని వదులుకోవడానికి కూడా అంతే సిద్ధం. మా టీం వాళ్ళకి వెళ్ళిపోతున్న ఒక లీడర్గా నేను చెప్పదలుచుకుంది ఒకటే, బాగా పోరాడండి. ఇండియన్ టైటిల్ మీలో ఎవరికి వచ్చేటట్టు చేయండి. ఇంకా మీకు నేను ఇచ్చేదానంటే ఇంకా బాగా పోరాడండి. మీలో ఎవరికి ఒకరికి వచ్చి చూడండి, ఒక్కసారి చూపించండి ఇండియన్ సర్టిఫికేట్ అని. మళ్ళీ ఇండియన్ పార్ట్ 2 వస్తుంది, మళ్ళీ పార్ట్ 3 వస్తుంది, మళ్ళీ పార్ట్ 4 వస్తుంది ఆశిస్తూ అందులో కూడా మళ్ళీ 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 వచ్చి మళ్ళీ మళ్ళీ ఎంకరేజ్ చేసి వెళ్తానని మీకు మాట కూడా ఇస్తున్నాను. బట్ ఈ ఎపిసోడ్ లో చాలా సరదాగా, అంత సీరియస్ గా మీరు చేసేటువంటి ప్రయత్నం ఏం లేదు, టీమ్ ఎఫర్ట్ ఏం లేదు. ఇప్పటి వరకు చాలా సీరియస్ ఎఫర్ట్ చేశారు కాబట్టి సరదాగా అందరినీ ఎంటర్టైన్ చేస్తూ మీలో ఉన్నటువంటి కళని బయటపెట్టే రౌండ్ లో ఉన్నాం. ఇది టాలెంట్ రౌండ్. ఇండియన్ లో టాలెంట్ రౌండ్ లో వాళ్ళలో ఉన్న విభిన్నమైన కోణాన్ని మనం చూడబోతున్నాం. జేపీ గారు, ఈ రౌండ్ మొదలు పెట్టే ముందు వారిని ఉద్దేశించి మీరు ఏమైనా చెప్పాలనుకున్నారా? నాకు బహుశా ఈ రౌండ్ జడ్జ్ చేయడం అతి కష్టం అవుతుంది, ఎందుకంటే నాకు టాలెంట్లు ఏం లేవు. ఏ రంగంలోనే సరే, మ్యూజిక్ కానీ, డాన్స్ కానీ, మరో రంగాన్ని టాలెంట్ ఉంటే నాకు చాలా ముచ్చట. కానీ ఒక రౌండెడ్ పర్సనాలిటీకి కేవలం ఒకే రంగు కాకుండా మల్టీ డైమెన్షనల్ పర్సనాలిటీ కావాలి. అంచేత తప్పకుండా వీరంతా మనల్ని ఆనందపరుస్తారని, ప్రేక్షకులను ఆనందపరుస్తారని చెప్పని, మనిషికి బహుముఖ కోణాలను చూపెడతారని చెప్పి ఆశిస్తున్నాను. ఐ విష్ దెమ్ ఆల్ ది వెరీ బెస్ట్. థ్యాంక్ యూ అండి. మీకు సంగీతము, నాట్యం అలాంటి కళలు లేకపోవచ్చు, వక్తృత్వం అనే కళ ఉంది అండ్ ఆకర్షణ అనే కళ ఉంది. దాట్స్ మోర్ దెన్ ఎనఫ్ సార్. ఎవరితో మొదలు పెట్టాలి అనే మీమాంస ఒకటి ఉంది కదా మనకి, ఎవరు మొదలు పెడతారని. అలాంటి మీమాంసలు ఏమీ లేవు. లాస్ట్ ఎపిసోడ్ లో బెస్ట్ పర్ఫార్మర్ ప్రవీణ్ గారు మొదలు పెట్టబోతున్నారు. వెల్కమ్ ప్రవీణ్. ఆల్ రైట్, మీరు రెడీగా ఉన్నారు కదా? కేవలం 2 నిమిషాలు మాత్రమే మీ కళ ప్రదర్శించే సమయం. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. యువర్ టైం స్టార్ట్స్ నౌ. స్వాతంత్ర పోరాటం జరిగినప్పుడు స్వాతంత్రాన్ని సంపాదించడానికి చాలా మార్గాలు మన నాయకులు ఫాలో అయ్యారు. హింసా మార్గాలు కానివ్వండి, రాయబారాలు కానివ్వండి, అహింసా మార్గాలు కానివ్వండి, ఎన్నో మార్గాల ద్వారా వాళ్ళు ప్రయత్నించారు. చివరగా మనకు స్వాతంత్రం సిద్ధించింది మాత్రం అహింసా మార్గం ద్వారా మాత్రమే. అంత మాత్రాన్ని మిగతా మార్గాలు తప్పని కాదు, బట్ వాటి ప్రయత్నాలు మనకు చివరి ఫలితాన్ని మనకి ఇవ్వలేదు. అది ఎందుకు క్లిక్ అయిందంటే, ఇట్స్ వెరీ సింపుల్ థింగ్. చూడడానికి చాలా సింపుల్గా ఉంటుంది. అహింస అన్నది ఎలా అంటే, ఇట్స్ వెరీ వెరీ సింపుల్ థింగ్. ఏం చేయొద్దు, సో యూ డోంట్ డూ ఎనీ హార్మ్ టు ది అదర్ పీపుల్ అనమాట. సో అది వంట పట్టించుకోవడం. సో వినడానికి కూడా చాలా సింపుల్ అనిపించింది, బట్ ఫాలో అవడానికి చాలా కష్టం. బట్ ఇమీడియట్గా హార్ట్ని మటుకు టచ్ అయింది అక్కడ. సో దానివల్ల ఏంటంటే లాట్ ఆఫ్ ఇండియన్స్ ఆ హింసా మార్గాన్ని ఫాలో అయ్యారు. అది ప్రపంచానికి కూడా ఈరోజు మార్గదర్శనం అయింది, మనకు స్వాతంత్రం వచ్చింది. అదేవిధంగా ఈరోజు కూడా మనం ఎన్నో సమస్యలు మన దగ్గర ఉన్నాయి. వీటికన్నిటికి పెద్ద పెద్ద సొల్యూషన్స్, పెద్ద పెద్దవి ఏం చేయనక్కర్లేదు. మనం ఎక్కడెక్కడో పోయి సభ్యత్వాలు తీసుకోనక్కర్లేదు, 1000 కోట్లు ఇన్వెస్ట్ చేయాల్సిన అవసరం లేదు, ఏమీ చేయాల్సిన అవసరం లేదు. జస్ట్ నీ పక్కన ఉన్న మనిషిని ప్రేమించు చాలు. నువ్వు ఏం పని చేసినా కూడా నీ కోసం కాకుండా పక్కనున్న మనిషిని కూడా కొంచెం ఆలోచించు. వెదర్ యూఆర్ డూయింగ్, పక్కన వాడికి కూడా కొంచెం బెనిఫిట్ ఉంటుందా, లేకపోతే నేను ఏమైనా చేయగలనా అన్నది ఒక్క నిమిషం నువ్వు ఆలోచించగలిగితే చాలు. ఈ ప్రాబ్లమ్స్ అన్నీ కూడా సాల్వ్ అయిపోతాయి ఆటోమేటిక్గా. యూ కెన్ టేక్ అన్ ఎగ్జాంపుల్. మీరు ట్రాఫిక్లో వెళ్తున్నప్పుడు కూడా కానీ, ఓవర్టేక్ చేస్తున్నప్పుడు కూడా కానీ, మీరు సంపాదిస్తున్నప్పుడు కూడా కానీ, మీరు భోజనం చేస్తున్నప్పుడు కూడా కానీ, ఒక అవకాశం కోసం మీరు పరిగెత్తుతున్నప్పుడు కానీ, పక్కన నొక్కకుండా ఉండడానికి హానెస్ట్గా ట్రై చేయండి, ప్రేమించండి చాలు. అంతకు మించి ఈ ప్రేమ అనే పదం చాలండి. అన్ని సమస్యల్ని, నాట్ ఓన్లీ ఈ దేశం కాదు, ప్రపంచం ఎదుర్కొంటున్న ప్రతి సమస్యని
ప్రేమ అనేది మాత్రమే సాల్వ్ చేయగలదు, ఇంకేది సాల్వ్ చేయలేదు. ఇదే నేను నీకు అందరికి ఇచ్చే మెసేజ్. నేను ఫాలో అవుతున్నాను కాబట్టి నా రిజల్ట్స్ నాకు ఎంతో కొంత అనుభవంలోకి వచ్చాయి కాబట్టి ఇదే నేను స్పీచ్ ద్వారా మీకు చెప్పాలనుకుంటున్నాను. థ్యాంక్ యూ. మాట్లాడడం అనే కళ, ఈ రకంగా ఇది కూడా కళ అని ప్రూవ్ చేసే ప్రయత్నంలో మీరు కష్టపడ్డాను. అది కళ అవునో కాదో, అది మీకు ఎన్ని మార్కులు ఇస్తుందో తర్వాత మనం తెలుసుకుందాం. ప్లీజ్. ఇండిపెండెన్స్ డే రోజు ఫ్లాగ్ని చూసిన 2 నిమిషాలు ఓ ఐఎమ్ ప్రౌడ్ టు బి అన్ ఇండియన్ అనుకుంటాం. లేకపోతే ఇండియా పాకిస్తాన్ క్రికెట్ మ్యాచ్ జరిగేటప్పుడు ఐఎమ్ అన్ ఇండియన్ అని గుర్తొస్తుంది. లేకపోతే టెర్రరిస్ట్ వచ్చి బాంబ్ దాడులు చేసినప్పుడు మన దేశం మీద చేశారు, ఐఎమ్ అన్ ఇండియన్, ఐ షుడ్ డూ సంథింగ్ అని ఆవేశం వస్తుంది. ఇదా పేట్రియాటిజం అంటే? ఒక్క నిమిషం ఆవేశంతో వచ్చి అంతే ఆవేశంతో వెళ్ళిపోయేదా పేట్రియాటిజం అంటే? వివెల్ అల్ట్రా ప్రో ఇండియన్. సో ఇక్కడి నుంచి మనం ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో వెళ్దాం. నెక్స్ట్ మన ముందుకు వస్తున్న పార్టిసిపెంట్ అకార్డింగ్ టు ది ఆల్ఫాబెటికల్ ఆర్డర్ బాలకృష్ణ. బాలకృష్ణ గారు, మీ టాలెంట్ చెప్పండి. ఒక చిన్న మోనో యాక్షన్ లాంటిదండి. అందరూ చిన్న, కొంచెం తక్కువ, ఏదో ఉందో లేదో ఇలా ఎందుకు? అలా కదండి, మోనో యాక్షన్ చేస్తున్నాను. ఇండియన్. వెరీ గుడ్, నాకు ఇది నచ్చింది. మోనో యాక్షన్ లాంటిది ఎందుకు మోనో యాక్షన్ చేస్తున్నాను అని. ఎస్ మ్యామ్. ఓకే, ఐ మీన్ ఒక ఇండియన్ అనమాట. ఇండియన్గా నేను చేస్తున్నాను అది. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. దేశమును ప్రేమించుమన్నా, మంచి అన్నది పెంచుమన్నా, ఒట్టి మాటలు కట్టిపెట్టోయ్, గట్టి మేలు తలపెట్టవోయ్, సొంత లాభం కొంత మానుకు, పొరుగువారికి తోడుపడవోయ్, దేశమంటే మట్టి కాదోయ్, దేశమంటే మనుషులోయ్ అన్నారు గురజాడ గారు. ఆయన చెప్పిన దాంట్లో ఎంత నిజం ఉందో మనందరికీ తెలుసు. దేశమును ప్రేమించడం అనేది మన బాధ్యత. ఎందుకంటే ప్రపంచంలో మనం ఏ మూలకి వెళ్ళినా సరే, నువ్వు ఎవరు అని నిన్ను అడిగితే నేను గర్వంగా చెప్తాను, ఐఎమ్ ఎన్ ఇండియన్, భారతీయుని అని చెప్తాను. అది భారతదేశంలో పుట్టినందుకు నాకు దొరికిన మొదటి వరం. అలాగే భారతదేశంలో ఉన్న ప్రజలందరికీ సమానమైన హక్కులు ఉన్నాయి. అందరూ ఒకళ్ళు ఎక్కువ ఒకళ్ళు తక్కువ కాదు. అటువంటి టైప్ ఆఫ్ స్వేచ్ఛని నాకు నా దేశం ప్రసాదించింది. అలాగే తరతరాలుగా గొప్ప సంస్కృతిని, సాంప్రదాయాన్ని మనకి ప్రసాదించింది మన దేశం. మనం పుట్టిన దగ్గర నుంచి చనిపోయేంత వరకు ఈ సంస్కృతి, సాంప్రదాయం మనతోనే ఉంటుంది, మనకి ఎన్నో నేర్పిస్తుంది. అలాగే మహాత్మా గాంధీ వరకు, గౌతమ్ బుద్ధుడితో మొదలుకుని మనకి ఎంతోమంది నాయకుల్ని, వీరుల్ని ప్రసాదించింది మన దేశం. వాళ్ళు నడిచిన దారులు, చూపించిన మార్గాలు మనకి మార్గనిర్దేశకాలు ఎప్పటికీ కూడాను. ఇలా తలుచుకుంటూ పోతే భారతదేశానికి సంబంధించి ప్రతి అంశము ఒక గొప్ప చరిత్ర. అంత గొప్ప చరిత్రకి మనందరం వారసులం అని చెప్పడానికి నేను ఆనందపడుతున్నాను, గర్వపడుతున్నాను. సో ఫ్రెండ్స్, మీ అందరికీ నేను చెప్పేది ఒకటే, ఏ దేశం ఎగినా, ఎందుకు ఆలిడినా, ఏ పీఠం ఎక్కినా, ఎవరెదురైనా, పొగడరా నీ తల్లి భూమి భారతిని, నిలపరా నీ జాతి నిండు గౌరవం. జై హింద్. మీరు కూడా వాగ్దేవి ఆశీస్సులు కొన్నట్టున్నారు. మీరు కూడా మోనో యాక్షన్ అంటే ఎవరు యాక్షన్ చేశారు? అచ్చా, ఇండియన్ లాగా దానికి ఒక పేరు పెట్టారు, కాకపోతే అటు ఇటు తేడా లేదంతే. ఇది కూడా స్పీచే. ఓకే అండి, కమ్. గుడ్ ఎఫర్ట్. నెక్స్ట్ పార్టిసిపెంట్ భావన రిషి, కమ్. భావన రిషి గారు, మీరు మామూలుగా మీ కళ ఏమిటి అని అడిగే ముందు మీకున్న కళ ఏమిటో నేను గెస్ చేయొచ్చా? ఖచ్చితంగా చెప్పనా? చెప్పండి. కనిపించండి, 4వ సింహమైన అగ్ని అగ్ని అగ్ని, అదేనా? మరి డైలాగ్ కింగ్ లేదు, మరి అంత ఆవేశం రాదు, ఎక్సెప్ట్ ప్రాబ్లం చూసినప్పుడు తప్ప. ఓకే, సో ఇప్పుడు అంత ఆవేశం కాదు, ఇప్పుడు డైలాగ్ కాదంటున్నాను. ఎస్, డైలాగ్ కాదు. మరి ఏం చేయబోతున్నారు? కొన్ని సింపుల్ విషయాలు చెప్పదలుచుకున్నాను. ఓకే, ఆల్ ది బెస్ట్. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. థ్యాంక్ యూ అండి. సో ఇప్పుడు నేను కొన్ని చిన్న చిన్న విషయాలు చెప్పదలుచుకున్నాను. మొట్టమొదటి ఏంటంటే రాజకీయ నాయకులు, రాజకీయం అంటే ఇప్పుడు ఏంటంటే ఈ రాజకీయం అనేది ఒక వారసత్వ సంపదో, లేకపోతే దిమ్మ తిరిగే సంపాదించుకోవడానికి ఒక దారో, లేకపోతే తనకు చెందిన వాళ్ళని బాగుపరుచుకోవటానికి వాళ్ళ దగ్గర ఒకే ఒక దారి అని భావిస్తూ రాజకీయాల్లోకి వస్తున్నారు. అయితే ఈ రాజకీయాలు కనుక ఈ బాగా డబ్బు సంపాదించే దారిగా కాకుండా కేవలం ప్రజలకి మంచి జీవితాన్ని అందించడం కోసం, అంటే
ఈ రాజకీయాలు మొత్తం దేని చుట్టూ తిరగాలంటే ప్రజలకి మంచి జీవితం, అంటే ఇప్పుడున్న జీవితం కన్నా కొంచెం మంచి జీవితం. ఫర్ ఎగ్జాంపుల్, మనం పబ్లిక్ ట్రాఫిక్ బస్సులో వస్తుంటే దానికి ఆ ట్రాఫిక్, విపరీతమైన ట్రాఫిక్, అంటే అంత ట్రాఫిక్లో చిక్కుకోకుండా మనకు చాలా దారులు ఉన్నాయి. అటువంటి దారిలో ఏదో ఒక దారి, అటువంటి దారులు కాకుండా ఏదో ఒక మంచి దారిని ఎత్తుకొని దాని ద్వారా ప్రజలకి కొంచెం మంచి జీవితాన్ని అందించడం. ఆ తర్వాత నేను ఇంతకుముందు కొన్ని పేపర్లు కొంచెం చదివాను, స్విస్ బ్యాంక్లో 70,000 కోట్లు ఉన్నాయని. అంటే ఆల్రెడీ మన యూనియన్ గవర్నమెంట్ ఎన్నో చర్యలు చేస్తుంది ఆ డబ్బు తీసుకురావడానికి. కానీ ఆ 70,000 కోట్లతో స్విస్ బ్యాంకులో దాచి ఉన్న 70,000 కోట్లు కనుక మన భారతదేశానికి తీసుకొని వచ్చి మన దేశంలో ఉన్న ఎంతోమంది పేదలు వాళ్ళందరికీ డిస్ట్రిబ్యూట్ చేయడం కోసం, లేదా వాళ్ళందరికీ బడ్జెట్లో కేటాయింపు చేయడం కోసం కనుక ట్రై చేస్తే సో ఇప్పుడున్నంత ప్రాబ్లం అప్పుడు ఉండకపోవచ్చు. ఆ తర్వాత ఏంటంటే ఇక్కడ దేశభక్తి అంటే ఒక డిఫరెంట్ మీనింగ్ ఉంది. ఆ మీనింగ్ మనకి స్వాతంత్రం టైం నుంచి వచ్చింది. స్వాతంత్ర టైంలో దేశభక్తి అంటే బ్రిటిష్ వాళ్ళకి వ్యతిరేకం పోరాటం, వీలైతే కొంతమంది చేసినట్టు వాళ్ళని చంపడం. కానీ ఇప్పుడు దేశభక్తి అంటే అది కాదు. ఇప్పుడు ఎవరిని చంపాల్సిన అవసరం లేదు, లేకపోతే ఎవరిని తిట్టాల్సిన అవసరం లేదు. బట్ ఇంకా సమయం పూర్తయిపోయింది కాబట్టి మిమ్మల్ని మేము డిస్టర్బ్ చేయాల్సి వచ్చింది. మీ ఫ్లో అలా కొనసాగేట్టే ఉంది. ఏమైంది ఆ ఫైర్? నేను అని ఆపేశారా? ఆ ఫైర్ని దాచేశారా? లేదు, జనరల్గా అటువంటి ఫైర్ ప్రాబ్లం చూసినప్పుడు నాకు విపరీతమైన కోపం వస్తుంది. అంటే ఆ కోపంలోంచి నాకు కొన్ని సొల్యూషన్స్ కూడా వస్తూ ఉంటాయి. ఎప్పుడు కోపం వస్తుందని నేను చెప్పను. ఆల్ రైట్, ఆల్ ది బెస్ట్ మ్యామ్. థ్యాంక్ యూ. ఓకే, థ్యాంక్ యూ అండి. నెక్స్ట్ పార్టిసిపెంట్ మన ముందుకు రాబోతోంది హరికీర్తి. హరి, నీలో ఉన్న టాలెంట్ ఏంటి? చాలా ఉన్నాయి, కానీ నేను ఇండియన్ ప్లాట్ఫామ్ మీదకి వచ్చింది నా థాట్స్ షేర్ చేసుకోవడానికి. సో ఎవ్రీ మినిట్ ఈస్ వాల్యుబుల్ కాబట్టి ఈ 2 minutes కూడా నేను నా ఐడియాస్, నేను అనుకున్నది మీ ముందు ఉంచడానికి ట్రై చేస్తాను. ఓకే, ఆల్ ది బెస్ట్. ఆల్ ది బెస్ట్ యూ. యువర్ టైం స్టార్ట్స్ నౌ. నమస్కారం. దేశభక్తి, పేట్రియాటిజం ఈ మాటల్ని మనందరం చాలాసార్లు వింటున్నాం. కానీ ఇప్పుడు మన ఫ్రెండ్స్ కూడా చాలా థాట్ షేర్ చేసుకున్నారు. కానీ ఈ పేట్రియాటిజం వచ్చేటప్పటికి మనకి ఎన్నిసార్లు దేశభక్తి గుర్తొస్తుంది? మనలో చాలా మందికి ఎప్పుడు గుర్తురాదు. ఇండిపెండెన్స్ డే రోజు ఫ్లాగ్ని చూసిన 2 నిమిషాలు ఓ ఐఎమ్ ప్రౌడ్ టు బి అన్ ఇండియన్ అనుకుంటాం. లేకపోతే ఇండియా పాకిస్తాన్ క్రికెట్ మ్యాచ్ జరిగేటప్పుడు ఐఎమ్ అన్ ఇండియన్ అని గుర్తొస్తుంది. లేకపోతే టెర్రరిస్ట్ వచ్చి బాంబు దాడులు చేసినప్పుడు మన దేశం మీద చేశారు, ఐఎమ్ అన్ ఇండియన్, ఐ షుడ్ డూ సంథింగ్ అని ఆవేశం వస్తుంది. అంతేకాని ఎలక్షన్స్లో మనం వాల్యుబుల్ ఓటేసేటప్పుడు మనకి పేట్రియాటిజం గుర్తురాదు. మతాల పేరుతో ఒకళ్ళనొకళ్ళు మనం చంపుకుంటున్నప్పుడు మనకి పేట్రియాటిజం గుర్తురాదు. ఇదా పేట్రియాటిజం అంటే? ఒక్క నిమిషం ఆవేశంతో వచ్చి అంతే ఆవేశంతో వెళ్ళిపోయేదా పేట్రియాటిజం అంటే? కాదు. దేశభక్తి అంటే నిస్వార్థంగా దేశాన్ని ప్రేమించడం. దేశాన్ని ఎంత ప్రేమిస్తున్నా కూడా తప్పుంటే ధైర్యంగా వేలెత్తి చూపించి ఆ తప్పును సరిదిద్దడానికి మన వంతు కృషి చేయడం దేశభక్తి. ఈ దేశభక్తి మనందరం పెంపొందించుకోవాలి. యుద్ధాలు, కష్టాలు రావాలని కోరుకోం, కానీ వస్తే అందరికన్నా ముందు నా మాతృభూమి కోసం నేను ప్రాణం ఇవ్వడానికి సిద్ధంగా ఉంటాను. ఇది దేశభక్తి అంటే. ఈ దేశభక్తి కూడా ఎవరి మీద డిపెండ్ అయ్యలేదు, మన మీద ఉంటుంది. గాంధీజీ లాంటి మహాత్ముల చేతిలో ఉన్న దేశభక్తి వల్ల మనకి ఇండిపెండెన్స్ వచ్చి ఈ రోజు మనం ఇక్కడ ఇంత ఆనందంగా ఉండగలుగుతున్నాం. అదే హిట్లర్ది కూడా దేశభక్తే, కానీ ఆయన నియంతృత్వం వల్ల ఎంతో మంది అమాయకులు బలయ్యారు. సో దేశభక్తిని ఫాలో చేయాల్సింది అదొక లైఫ్ లాంగ్ కమిట్మెంట్ లాగా, ఒక వాల్యూ లాగా ఫాలో చేయాలి. అండ్ ఇంకా వచ్చేటప్పటికి ఈ దేశభక్తి ముసుగు వేసుకుని ఎంతో మంది మన దేశాన్ని వాడుకుంటున్నారు, ప్రజల్ని వాడుకుంటున్నారు. ఇలాంటి వాళ్ళకి బుద్ధి చెప్పాలి. అంటే మనం ఏం చేయాలి? మనని మనం ట్రూ పేట్రియాట్స్ గా మార్చుకోవాలి. సరే, అదెలా? ఎలాగంటే పెద్ద పెద్ద త్యాగాలు చేయక్కర్లేదు, 100,000, 1,000, లక్షల మందిని తీసుకుని ఉద్యమాలు చేయక్కర్లేదు. చేయాల్సిందల్లా మనలో మనం చిన్న చిన్న మార్పులు తీసుకుని రావడం. మనకు వీలైనంత వరకు మన తోటి వ్యక్తి సుఖంగా బతకడానికి సహకరించగలగడం దేశభక్తి. అది మనందరిలో వచ్చినప్పుడు, మన స్వార్థాన్ని వదులుకుని తప్పు చేసేవాడిని ధైర్యంగా ఎదుర్కొనే శక్తి మనకు వచ్చినప్పుడు మనం ట్రూ పేట్రియాట్స్ గా కీర్తించబడతాం. అప్పుడు నిజమైన సెన్స్ లో ఐఎమ్ ప్రౌడ్ టు బి అన్ ఇండియన్ అని చెప్పే శక్తి మనకు వస్తుంది. థ్యాంక్ యూ. ఇంకా స్పీచ్ ఉందా హరి? ఇంతటితో పూర్తయిపోయిందా? అయిపోయింది, అంతటితో అయిపోయింది. సో టైం చూసుకుని సరిగ్గా 2 నిమిషాలకు సరిపోయేట్టు ప్రాక్టీస్ చేసుకుని వచ్చావు అనమాట. అంటే ఒక విధంగా కొన్ని థాట్స్ నేను రాసుకున్నాను ఆల్రెడీ. సో ఇంకా చాలా చెప్పాలనుకున్నాను. లాస్ట్ టైం డిబేట్లో కూడా చాలా చెప్పాలనుకున్నాను, కానీ ఐఎమ్ సాటిస్ఫైడ్. నేను చెప్పినంత వరకు ఐఎమ్ సాటిస్ఫైడ్. ఓకే, ఆల్ ది బెస్ట్. ఒక సందర్భంలో వివేకానందుడు మాట్లాడుతూ ఉంటే ఒక చిన్న అమ్మాయి లేచి, స్వామీజీ దేశభక్తి అంటే ఏమిటి అని అడిగిందంట. అప్పుడు స్వామీజీ తనకు అర్థమయ్యే రీతిలో, నీవు క్లాస్ రూమ్ నుండి బయటికి వెళ్ళేటప్పుడు క్లాస్ రూమ్ లో ఉన్న ఫ్యాన్లు, లైట్లు ఆపేయడమే దేశభక్తి అని చెప్పారు. మనం ఫైనల్ గా పోరాడాల్సింది అందరికంటే ఫస్ట్ పొజిషన్ లో ఉన్న ఇండియా కోసం కాదండి,
ఆ ఇండియా కోసం ఎక్కడైతే భయం ఓటమి కంటే గెలుపు నమ్మకం ఎక్కువ ఉంటాయో, ఎక్కడైతే విదేశీ వస్త్రాలు విదేశీ వస్తువులు ఆపకూడదు, విదేశీ వస్తువులు అదేంటి వివెల్ అల్ట్రా ప్రో ఇండియన్. తర్వాతి పార్టిసిపెంట్ ఇంద్రసేన్. ఇంద్ర గారు, మీ టాలెంట్ ఏమిటి వాళ్ళ? నా టాలెంట్ అనేది ఎన్నో ఉన్నాయి, కానీ ఈరోజు నేను స్పీచ్ ఇద్దాం అనుకుంటున్నాను. ఇండిపెండెన్స్ డే రోజు, రిపబ్లిక్ డే రోజు ఒక స్కూల్కు వెళ్ళినప్పుడు చిల్డ్రన్ని ఎలా ఎంకరేజ్ చేయాలి అని ఒక స్పీచ్ లాగా, ఒక భారత దేశభక్తి మీద ఒక స్పీచ్ ఇవ్వాలని అనుకుంటున్నాను. ఓకే, ఆల్ ది బెస్ట్. ఇంద్ర, యువర్ టైం స్టార్ట్స్ నౌ. థ్యాంక్ యూ. దేశభక్తి అనేది ఒక గొప్ప భావన. ఆ మాట వింటేనే దేశ సేవ చేయాలనే ఉత్సాహం వస్తుంది. మన భారతదేశంలో గొప్ప నాయకులు, గొప్ప నేతలు, గొప్ప మానవతావాదులు, గొప్ప న్యాయ నిర్ణేతలు, గొప్ప పోలీసులు, గొప్ప సైనికులు ఉన్నారు, గొప్ప డాక్టర్లు ఉన్నారు, గొప్ప సైంటిస్టులు ఉన్నారు, గొప్ప కంపెనీలు ఉన్నాయి, గొప్ప ఎన్జిఓలు ఉన్నాయి. దేశవ్యాప్తంగా భారతీయులు అన్ని రంగాల్లో నాయకులు ఉన్నారు. వేల కొలది పేద మధ్యతరగతి కుటుంబాలను పోషించే విధంగా సమాచార సాంకేతిక రంగంలో ఉద్యోగ అవకాశాలను సృష్టించుకున్నాం. సైన్స్, మెడిసిన్, న్యూక్లియర్, స్పేస్, డిఫెన్స్ ఏరియాస్లో అడ్వాన్స్ టెక్నాలజీస్ ఉన్నాయి. మనము అందరము ముందు కొత్త యుగంలోకి వెళ్తున్నాం. ఈ యుగంలో పావర్టీ, ఇల్లిటరసీ, కరప్షన్, అకౌంటబిలిటీ, ట్రాన్స్పరెన్సీ, హ్యూమన్ ట్రాఫికింగ్, హ్యూమన్ రైట్స్ వయలేషన్ అన్ని సమస్యలతో పాటు ఎన్నో నమ్మకాలతో ముందుకు వెళ్తున్నాం. ఎన్నో అనుభవించడానికి ఎన్నో ఘనకార్యాలు ఉన్నాయి ఒకవైపు, మరోవైపు పరిష్కరించవలసిన ఎన్నో సమస్యలు ఉన్నాయి. మన భేదాభిప్రాయాలు పక్కకు పెడదాం. దేశానికి, భారతదేశానికి అందరం కలిసి ఒక కృషి చేద్దాం. మన జాతీయ జెండా అర్థాన్ని పునరుద్ధరించి గౌరవిద్దాం. జై హింద్. సో మాట్లాడడం కంటే ఇంకొకటి ఏమైనా తీసుకుని ఉంటే బెటర్గా పర్ఫామ్ చేసి ఉండేవారా? ఓ పాట పాడడమో, ఓ మోనో యాక్షన్, ఒక యాక్టింగో? నేను ప్రాబ్లీ ఐ థింక్ మాట్లాడగలవచ్చు కొద్దిగా, కానీ మోనో యాక్షన్, డ్రామా, సినీతార లాంటిది అది చేయలేకపోతాను. ఓకే అండి, ఆల్ ది బెస్ట్. నెక్స్ట్ మన ముందుకు వస్తున్నాడు మహేష్. మహేష్, ఇవాళ ఇక్కడ నువ్వు ప్రదర్శించబోయే టాలెంట్ ఏంటి? ఈరోజు దేశభక్తిపై మాట్లాడాలని అనుకుంటున్నాను. నీవు కూడా మాటల టాలెంటే ప్రదర్శించాలనుకుంటున్నావు. ఆల్ ది బెస్ట్. మహేష్, యువర్ టైం స్టార్ట్స్ నౌ. ఎందరో మహానుభావుల ప్రాణత్యాగం మన ఈ స్వేచ్ఛా జీవితం. ఆనాడు పరుల కోసం జీవించి, సమాజం కోసం, దేశ స్వాతంత్రం కోసం పోరాడి ఈ స్వేచ్ఛా సమాజానికి మూలస్తంభాలయ్యారు. దేశభక్తికి నిలుటద్దాలుగా నిలిచారు. మరి ఈనాడు వాళ్ళ దేశభక్తికి వినమ్రతగా మనము చూపించే దేశభక్తి ఏంటి, మన బాధ్యత ఏంటి, దేశభక్తుడిగా దేశాన్ని చేయగలిగేది ఏమిటి అంటే, ప్రస్తుతానికి మనం ప్రాణత్యాగం చేయని అవసరం లేదు. నిజాయితీగా, నిస్వార్థంతో, మానవతా దృక్పథంతో తమ కర్తవ్యాలను సక్రమ మార్గంలో నిర్వర్తిస్తూ, పక్కవాడు కూడా మనవాడే అంటూ మానవత్వంతో వారిని ఆదరిస్తూ, అభివృద్ధి ఫలాలను వాళ్ళతో పంచుకుంటూ భవిష్యత్ తరాల కోసం పాటుపడే ప్రతి ఒక్కడు దేశభక్తుడే. ఇలా ఒక సందర్భంలో వివేకానందుడు మాట్లాడుతూ ఉంటే ఒక చిన్న అమ్మాయి లేచి, స్వామీజీ దేశభక్తి అంటే ఏమిటి అని అడిగిందంట. అప్పుడు స్వామీజీ తనకు అర్థమయ్యే రీతిలో, నీవు క్లాస్ రూమ్ నుండి బయటికి వెళ్ళేటప్పుడు క్లాస్ రూమ్లో ఉన్న ఫ్యాన్లు, లైట్లు ఆపేయడమే దేశభక్తి అని చెప్పారు. అంటే సమాజానికి ఉపయోగపడే ప్రతి చిన్న పని కూడా దేశభక్తి. రెప్పపాటి ఈ జీవితం కోసం స్వార్థంతో డబ్బు మూటలు ఎన్నో కట్టుకున్నా కానీ ఎవ్వరూ తమ చివరంగంలో పట్టుకొని వెళ్ళలేరు. ఈ విశ్వంలో మానవ జన్మ అతి అద్భుతమైన జన్మ. మరి ఈ జన్మని పరులకు సేవ చేయకుండా ముగించడం అనేది ఒక అర్థరహితమైనది. ప్లాస్టిక్ కవర్ బ్యాగులను వాడకం తగ్గించి చేతి సంచులతో మార్కెట్కి వెళ్ళే ఒక సామాన్యుడి యొక్క కర్తవ్యం నుండి బార్డర్లో సైనికుడి వరకు ప్రతి ఒక్కటి దేశభక్తి. ఇప్పుడు దేశ అభివృద్ధి కోసం పాటుపడే పెద్ద మేధావులు, తర్వాత రక్షణ కోసం పోరాడే సైనికులు, వాళ్ళు ఎంత పెద్ద గొప్ప దేశభక్తులు, నిజాయితీగా తమ కర్తవ్యాలను నిర్వర్తిస్తూ దేశ అభివృద్ధి కోసం పాటుపడే ప్రతి ఒక్కరు దేశభక్తులే. ఇలాంటి పౌరుల కోసమే, అలాంటి జీవితం కోసమే అలాంటి మహానుభావులు వాళ్ళ ప్రాణత్యాగం చేశారు.
ఎవరి కర్తవ్యాన్ని వాళ్ళు నిర్వర్తించగలిగితే దేశ అభివృద్ధి ఖచ్చితంగా సులభంగా జరుగుతుంది. ఇదే మన ప్రస్తుత దేశభక్తి, మన కర్తవ్యం. మహేష్, నువ్వు కూడా టైం చూసుకుని పర్ఫెక్ట్గా ఎంత ప్రాక్టీస్ చేసుకుని వచ్చినట్టు. అట్లా లేదు, వాళ్ళు జనరల్గా మాట్లాడాను. ఓకే, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. నెక్స్ట్ పార్టిసిపెంట్ రమ్య. రమ్య, నీ కళ. ఫస్ట్గా అయితే స్పీచ్తో మొదలెడదాము, ఆ తర్వాత ఒక 4 పాటలు పాడదాం అనుకుంటున్నాను. అన్ని 2 నిమిషాల్లో అయిపోతాయంటే నీ ఇష్టం, అంత టైం నువ్వు అయిపోతాయండి. ఓకే, అయిపోకపోయినా ఒక 5 సెకండ్స్ 10 సెకండ్స్ గ్రేస్ ఇస్తే బేరం ఆడుతుంది. యువర్ టైం స్టార్ట్స్ నౌ. చివరిసారిగా మనం డూ ఆర్ డై అనుకున్నప్పుడు మొత్తం ప్రపంచ పటం యొక్క రూపురేఖలే మారిపోయాయి. మళ్ళీ మనకు ఆ సమయం వచ్చిందండి. మళ్ళీ ప్రపంచం యొక్క చూపు మన దేశం మీద ఉంది. శ్రీశ్రీ గారు అన్నట్టు మన దేశం ఎముకల కూడితో కుళ్ళిపోయి వయసు మళ్ళీ సోమరిపోతుంది కాదండి. ఏదో తండ్రి చనిపోతే కొడుక్కి, భార్య చనిపోతే కొడుక్కి, లేదా అన్న చనిపోతే తమ్ముడికి సీట్లు ఇచ్చే స్వార్థపరుల రాజకీయాలది కాదండి. ఒక చిన్న విషయం ఉంది ఇక్కడ మనం గమనించాల్సింది. మనం దేశాన్ని మార్చడానికి ఎన్నో ఆలోచనలు ఉంటాయి మన ప్రతి ఒక్కరి దగ్గర. ఆలోచనలు అనేది ఒక ఆమ్ చైర్ నుంచి కూడా మొదలవ్వచ్చు, కానీ చేతలు అనేవి మన కాళ్ళ మీద మాత్రమే మొదలు పెట్టాలి. అది మన అందరి చేతిలో ఉంది. కాకపోతే మనకు కావాల్సింది ఒక చిన్న ముందడుగు, లేదా దీనికోసం మనం సమయం కేటాయించాలి దీనికోసం, అంతే. అండ్ ఇంకొకటి ఏంటంటే, మనం ఫైనల్గా పోరాడాల్సింది అందరికంటే ఫస్ట్ పొజిషన్లో ఉన్న ఇండియా కోసం కాదండి, ఆ ఇండియా కోసం ఎక్కడైతే భయం ఓటమి కంటే గెలుపు నమ్మకం ఎక్కువ ఉంటాయో, ఎక్కడైతే విదేశీ వస్త్రాలు విదేశీ వస్తువులు ఆపకూడదు. విదేశీ వస్తువులు కొనడం ఆపాల్సిన అవసరం లేదు. కాకపోతే మన దేశ వస్తువుల్ని మనం యూజ్ చేసుకునే సమయం రావాలి. దానికోసం మనం ఎంతో కృషి చేయాల్సి ఉంది. అండ్ ఇంకొకటి ఏంటంటే, ఈ రోజున రాజకీయ నాయకులు ఒక కుర్చీని చూసారంటే ఒక ఆయన పాడతారనమాట, వస్తున్నా నేనే వస్తున్నా వద్దన్నా వదిలేస్తానా అని ఒక రాజకీయ నాయకుడు పాడతారు. ఇంకొకరు అంటారు, ఏదో ఏదో అయిపోతుంది ఎదలో ఏదో మొదలయ్యింది, నిన్నే చూడాలని నీతో ఉండాలని అని ఈ రకంగా ఇంకో రాజకీయ నాయకులు పాడతారని. కానీ ఇది కాదండి మనకు కావాల్సింది. ఒకటే పాట. ఒక మనిషికి 2 రకాల పాటల్ని మనసులోకి ఆస్వాదించుకోవాలి. ఒకటి, దేశం మనది, తేజం మనది, ఎగురుతున్న జెండా మనది, నీతి మనది, జాతి మనది, ప్రజల అండదండ మనది అన్నది ఒక్కటి మాత్రం గుర్తుంచుకోండి. 2 పాటలు అన్నావు, 2వ పాటకి అవకాశం రాలేదు. పాట మాటగా చెప్పైపోయి ఆ 2వ పాట కూడాను. 2వ పాట చిరునవ్వులతో బతకాలి, చిరంజీవిగా బ్రతకాలి, 10 మంది కోసం ఆలోచించాలి అన్నది కూడా అండి. చాలా చక్కగా మాట్లాడావు. థ్యాంక్ యూ. తర్వాత పార్టిసిపెంట్ సాయి భరత్. భరత్, మీ టాలెంట్ ఏంటి వాళ్ళు ఇక్కడ? స్పీచ్. ఆల్ ది బెస్ట్. భరత్, యువర్ టైం స్టార్ట్స్ నౌ. భారతీయ సోదరీమణులందరికీ నా నమస్కారం. మనం కనుక ఇదే రాజకీయ వ్యవస్థతో కనుక ముందుకు పోతే భారతదేశం భవిష్యత్తులో ఇంకా అభివృద్ధి చెందుతున్న దేశంగానే ఉంటుంది తప్ప అభివృద్ధి చెందనిగా దేశంగా మాత్రం పేరు తెచ్చుకోలేదు. అవినీతి పరంగా చూసుకుంటే ఉన్న ప్రపంచంలో 180 దేశాల మధ్య 7 పదుల స్థానంలో మనం ఉన్నామంటే మన దేశానికి మనమే శత్రువులా తయారయ్యాం. భావి భారత పౌరులారా మేలుకోండి, ఒక మంచి రాజకీయ వ్యవస్థను స్థాపించండి. అది ఎలా ఉండాలంటే అవినీతి రహిత రాజకీయం. స్వలాభం చూసుకొని నాయకులు కావాలి. సంక్షేమ పథకాలన్నింటినీ తొలగించాలి. ప్రజలకు సరైన విద్య, ఆరోగ్యం, ఉపాధి అవకాశాలు కల్పించాలి. వ్యవసాయ రంగంలో మార్పులు తీసుకురావాలి. ఇలా చేస్తే వాళ్ళు పేదరికం నుంచి బయటపడతారు. ప్రపంచంలో ఎక్కడ చూసినా మన వాళ్ళే. మన దగ్గర కావాల్సినంత మేధస్సు, సంపద ఉంది, కానీ మనలో ఇంకా మట్టిలో మాణిక్యాలు ఎవరు బయటికి రావట్లేదు. మన వాళ్ళంతా మన దేశం కోసం పనిచేసినప్పుడు మన దేశం ఎన్ని అమెరికాలు వచ్చినా, ఎన్ని చైనాలు వచ్చినా మొదటి దేశంగా మనమే నిలుస్తాం. కానీ ఎందుకండి? ప్రపంచానికి అంకెలు ఎలా లెక్క పెట్టాలో నేర్పించిన వాళ్ళం మనం, కట్టుబట్టలు ఎలా కట్టాలో నేర్పించిన వాళ్ళం మనం. అయితే ఇవన్నీ కనుక మన వాళ్ళు మన కోసం పనిచేసి మన దేశంలో ఎన్నో మట్టిలో మాణిక్యాలు కనుక బయటికి వస్తే ఖచ్చితంగా మన దేశం ప్రపంచ పదంలో ముందు నిలుస్తుంది. లేదా ఇది కాకుండా మామూలుగా మనం వెళ్తే కనుక ఇదే రాజకీయ వ్యవస్థతో మనం వెళ్తే ఒక్కసారి
10 సంవత్సరాల తర్వాత కనుక మనం వెనక్కి తిరిగి చూసుకొని ఏంటా మన రాజకీయ భవిష్యత్తు అని వెనక్కి తిరిగి చూసుకుంటే అన్నీ కనిపించేవి ఎన్నో కుట్రలు, కుళ్ళు, కుతంత్రాలు, స్కామ్లు, మానభంగాలు, దాడులు ఇవే కనిపిస్తాయి. ఎన్నో టెర్రరిస్ట్ దాడులు కనిపిస్తాయి. గుడ్ ఎఫర్ట్ భరత్, థ్యాంక్ యూ. నిజం చెప్పాలంటే నేను కొంచెం డిసప్పాయింట్ అయ్యాను. అందరూ కూడా ఒకదప్పుడు ఉపన్యాసాలు ఇచ్చారు. రాజకీయం అని చెప్పంటే ఒకదప్పుడు ఉపన్యాసాలు అని చెప్పి అనుకుంటున్నారు. వివెల్ అల్ట్రా ప్రో ఇండియన్. అండ్ ఈ ఎపిసోడ్లో చివరి పార్టిసిపెంట్ శ్రీకాంత్. శ్రీకాంత్, మీరు ప్రదర్శించబోయే టాలెంట్? నాకు ఉన్న టాలెంట్లో నాకు ఎక్కువ ఇష్టమైంది ప్రజలకి ఎక్కువగా మెసేజ్ని చేర్చగలిగింది అనుకున్నది స్పీచ్ ఒకటే. సో నేను దాన్ని సెలెక్ట్ చేస్తాను. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. శ్రీకాంత్, యువర్ టైం స్టార్ట్స్ నౌ. 1947 సంవత్సరం ఆగస్టు 14వ తేదీ ముందు వరకు భారతదేశంలో కొన్ని ప్రత్యేకమైన సంఘటనలు జరిగాయి. అందులో 2 మాత్రం మీకు చెప్తాను. కోట్ల కొద్ది గొంతులు దిక్కులు పిక్కటించేలా నినదించాయి. ఆ నినాదం వందే మాతరం. లక్షల కొద్ది అడుగులు ఒక గమ్యస్థానం వైపు నడిచాయి. ఆ గమ్యస్థానం భారత స్వాతంత్రం. దేశ ప్రజల కోసం, మాతృభూమి కోసం, వ్యవస్థ కోసం, మార్పు కోసం, సమాజంలోని అసమానతలను తొలగించడానికి ఎంతో మంది ఎన్నో త్యాగాలు చేశారు. ఆ త్యాగవీరులందరికీ వారు చేసిన ఒక్కొక్క త్యాగానికి నేను మనస్ఫూర్తిగా పాదాభివందనం చేస్తున్నాను. అంతేకాకుండా నేటి సమాజం నుండి ఆ త్యాగవీరులందరికీ నేను ఒక ప్రమాణం చేస్తున్నాను. ఆ ప్రమాణం ఏంటంటే, మీ త్యాగం మరవబోము, మీ బాటను విడవబోము. కేవలం 24 ఏళ్ల వయసులోనే భారతమాసను దాస్య శృంఖలాల నుండి విడిపించడానికి నవ్వుతూ ఉరికంబం ఎక్కిన భగత్ సింగ్ దగ్గర నుండి యావత్ ప్రపంచం నివ్వెరపోయేలా అహింసావాదం అనే ఒక మహాప్రస్థానంతో భారత స్వాతంత్రాన్ని సాధించిన మహాత్మా గాంధీ వరకు కోరుకున్నది ఒకటే, అసమానతలు లేని సమాజ స్థాపన. ఏ విధమైన అసమానతలు ఉండకూడదు. ప్రజలకి అందరికీ న్యాయం జరగాలి. సామాన్యుడు రాజుగా ఉండగలగాలి. అలాంటి కళలు వారు కన్నారు. కానీ ఇప్పటికీ ఆ కళలు ఎందుకు నెరవేరట్లేదు అంటే, మనం ఎంతో గొప్పగా చెప్పుకుంటున్న రామరాజ్యం, రాముడు స్థాపించిన రామరాజ్యం కానీ, గాంధీ సాధించిన గాంధీ దేశం కానీ ఇప్పటి వరకు మనం చూడలేకపోతున్నాం. వాళ్ళు స్థాపించిన రాజ్యాలు కానీ, దేశాలు కానీ ఎక్కువ రోజులు నిలవలేదు. ఎందుకంటే వాళ్ళు ఇండివిజువల్ గా పాలించిన, వాళ్ళు ఏర్పరచుకున్న నియమాలు మనం ఏర్పరచుకోవట్లేదు. వాళ్ళేం ఏర్పరచుకున్నారు? నీతి, నిజాయితీ, పరిపాలన దక్షత, స్వార్థరహితంగా ఉండడం. వీటిని కనుక మనం ప్రతి ఒక్కరం రోజువారి కూలి నుండి రాష్ట్రపతి వారికి ప్రతి ఒక్కరు కూడా నీతిని, న్యాయాన్ని, ధర్మాన్ని, పారదర్శకతని కనుక పాటించినట్టయితే మన సమాజం స్పష్టంగా, నీతివంతంగా యావత్ ప్రపంచంలో కూడా అత్యుత్తమ స్థాయికి చేరుకుంటుంది. దీనికోసం అందరూ కలిసి పనిచేయని అవసరం లేదు. ఇంట్లో నుండి మార్నింగ్ వెళ్ళేటప్పటి నుండి తిరిగి నైట్ ఇంటికి వచ్చే వరకు కూడా నేను ఈరోజు నీతిగా, నిజాయితీగా బ్రతికానా, న్యాయం కోసం బ్రతికానా అనే ఒక ప్రశ్న వేసుకోండి. ఎస్ అనే సమాధానం వస్తే ఆ రోజు మీరు విజయం సాధించినట్టే. గుడ్ ఎఫర్ట్ శ్రీకాంత్. టీవీజేపీ గారు, 9 మంది టాలెంట్స్, మరి వారందరూ కూడా ఇండియన్ అనే వేదికలో పేట్రియాటిజంని ఎక్కువగా చూపించే ప్రయత్నం చేశారు. అది కూడా స్పీచెస్ రూపంలోనే చూపించే ప్రయత్నం చేశారు. ఓవరాల్గా వీళ్ళందరి ప్రదర్శనపై మీ అభిప్రాయం చెప్పండి సార్. నిజం చెప్పాలంటే నేను కొంచెం డిసప్పాయింట్ అయ్యాను. వీళ్ళు సంగీతాన్ని, నృత్యాన్ని, గానాన్ని, అదే మ్యాజిక్ని ఏదో రకంగా ఆహ్లాదపరిచేదాన్ని, జీవితంలో ఇతర కోణాలను చూపెట్టే ప్రయత్నం చేస్తారనుకున్న హాస్యాన్ని, ఏమీ లేకపోతే గేయాన్ని, అది లేకుండా అందరూ కూడా ఒకదప్పుడు ఉపన్యాసాలు ఇచ్చారు. రాజకీయం అని చెప్పంటే ఒకదప్పుడు ఉపన్యాసాలు అని చెప్పి అనుకుంటున్నారు. ఆ రకంగా కొంచెం నేను డిసప్పాయింట్ అయ్యాను. అయితే చాలామంది ఆ ఉపన్యాసాల భావ వ్యక్తీకరణ కోసం ప్రయత్నం గట్టిగా చేశారు. కొంతమందికి ఒరిజినల్గా కూడా కొంత సొంత భావాలు, బలమైన భావాలు, కొంత ఆర్తి కూడా కనిపించింది. కానీ నేను కోరేది ఏమిటంటే, ఇక్కడ పార్టిసిపెంట్స్ కానీ, ఈ దేశంలో ఈ జాతిలో మార్పు కోసం పోరాటం చేయాలని చెప్పి సంకల్పిస్తున్న వాళ్ళకి కానీ, జీవితంలో ఎన్నో కోణాలు ఉన్నాయి, వెలుగు నీడలు ఉన్నాయి, ఎన్నో రంగులు ఉన్నాయి. ఆ రంగులన్నింటి స్పృశించకుండా, ఈ కోణాలన్నీ దర్శించకుండా మంచి నాయకులు కాలేము. ఈ మోనోక్రమాటిక్ పర్సనాలిటీస్ ఉన్నాయే, అది మంచిది కాదు. అంచేత టాలెంట్ షోలో నిజంగా టాలెంట్ చూపెట్టే ప్రయత్నం జరగాలి. అది నాకు కొంచెం కొరతగా అనిపిస్తుంది. ఆల్ రైట్, మరి
ఆ కొరతని అధిగమించే ప్రయత్నం మీరు చేయాలి. మీలో ఇంకా చాలా టాలెంట్స్ ఉండుంటాయి, కానీ ఇండియన్ అనే వేదిక కేవలం పెట్రియాటిజం, రాజకీయ నాయకులు కావాల్సిన లక్షణాలు, భారతదేశ సమకాలీన సమస్యలు, వీటి మీద మాత్రమే మీ మనసు పరిభ్రమిస్తోంది అన్న సంగతి ఇక్కడ మీరు నుంచి మాట్లాడితే అర్థమైంది. బట్ ఇప్పుడు చాలా కష్టమైన పరిస్థితి అందరికీ. ఐ యు ఆల్ రెడీ? ఈసారి సమస్య సార్కే ఉంటుందేమో అని అనుకుంటున్నాను, జేపీ గారికి. విచ్ ఇస్ నాట్ దట్ ఈజీ టు డిసైడ్ హూ ఇస్ ది బెస్ట్ పర్ఫార్మర్. ఇన్ఫ్యాక్ట్ ఎలిమినేషన్ ఎవరిది అనేది తేలిగ్గా అవుతుందేమో, కానీ బెస్ట్ పర్ఫార్మర్ ఎవరు అని చెప్పడం కొంచెం కష్టమైన పనేనేమో అని అనుకుంటున్నాను. జేపీ గారు మీరేమంటారు? అంటే అందరూ ఒకటే ఎంచుకున్నారు కాబట్టి అంత కష్టంగా లేదు నిజానికి. ఓకే, వేరు వేరు అయినట్టయితే యూ కెనాట్ కంపేర్ ఆరెంజెస్ విత్ యాపిల్స్. రెండోది, నాకు తెలియని రంగంలో అయినట్టయితే నాకు మరీ కష్టమైపోయేది. వాడు గొప్ప గాత్రం అనుకోండి, లేకపోతే గొప్ప సంగీతం అనుకోండి, ఆ సంగీతంలో నాకు ఓనమాలు కూడా తెలియవు. అంచేత నిజంగా క్లాసికల్ మ్యూజిక్ మరొకటి వాళ్ళు ప్రయత్నం చేసినట్టయితే నాకేం అర్థం కాకుండా తికమక పడేవాడిని. నాకు ఆ ఇబ్బంది కలిగించడం, అందుకోసం నేను ధన్యవాదాలు తెలియజేస్తాను. నా దృష్టిలో ఇద్దరు ఈవేళ అవుట్ స్టాండింగ్ పర్ఫార్మర్స్. ఒకరు హరికీర్తి, మరొకరు రమ్య. ఇక్కడున్న మహిళలిద్దరూ కూడా ఒకటి చాలా అనర్గళంగా ఇద్దరు వారి భావాన్ని వ్యక్తం చేసే ప్రయత్నం చేశారు, మంచి భాష వాడే ప్రయత్నం చేశారు. హరికీర్తి ముఖ్యంగా భాష చాలా మంచి పటువైన భాష. మూడోది ప్యాషన్. ఊరికే ఏదో అమ్మ బాపతే కాకుండా, ఈ క్లిషే దొక్కశుద్ధి లేని మాటలు కాకుండా నిజంగా మనసులోంచి వచ్చినటువంటి మాటలు ఆ స్పష్టత తెలుస్తున్నది, ఆ ప్యాషన్ తెలుస్తున్నది. టాలెంట్ విషయంలో రమ్య ప్రయత్నం చేసింది, ఎందుకంటే కొంత గేయాలు తీసుకురావడం కోసం. కానీ రమ్య రెండు మిక్స్ చేయకుండా ఉన్నట్టయితే ఇంకొంచెం రాణించుండేది. కొంత స్పీచ్, కొంత గేయాలు, టాలెంట్ అంటే నిజంగా ఇవాళ కనుక గేయాలకే పరిమితమైనట్టయితే మంచి గానాన్ని, అర్థయుక్తమైనటువంటి గానాలని కనుక మనకు వినిపించినట్టయితే షుడ్ హవ్ స్కోర్డ్ మచ్ బెటర్. రెండు కలపటమును మధ్యలో కొంచెం పాజ్ వచ్చింది, ఎక్కడ ఒకసారి కొంచెం కంగారు పడిపోయింది. ఈ కారణాలుగా హరికీర్తి టుడే ఈజ్ ద బెస్ట్ పర్ఫార్మర్. కంగ్రాచులేషన్స్ హరికీర్తి. హౌ డు యు రెస్పాండ్ టు దట్? చాలా హ్యాపీగా ఉంది. నేను అదే చెప్పాను, నా థాట్స్ని నేను ఎక్స్ప్రెస్ చేద్దాం అనుకున్నాను. ఎప్పుడైనా సరే ఏమో నా టాలెంట్ అంటే నేను డ్రా చేస్తాను బాగా. ఫస్ట్ అదనుకున్నాను, ఇక్కడ డ్రాయింగ్ చేద్దామా అని, లేకపోతే పాట పాడదామా అనుకున్నాను. కానీ వాటన్నిటిలో నాకు సాటిస్ఫాక్షన్ అనిపించలేదు. మాట్లాడితే నా థాట్స్ నేను బయట పెట్టగలిగితే బాగుంటుంది అనుకున్నాను, అదే చేశాను. థ్యాంక్ యూ. వండర్ఫుల్ హరికీర్తి. గో హెడ్ అండ్ ప్లీజ్ కరెక్ట్ యువర్ సర్టిఫికెట్. కంగ్రాచులేషన్స్ హరికీర్తి, రెండోసారి సర్టిఫికేట్ని సొంతం చేసుకున్నావు ఈ షోలో. ఓవరాల్ పెర్ఫార్మెన్సెస్ ఇవాళ కొంచెం బిలో పార్. ఇద్దరు పర్టికులర్గా ఇవాళ రాణించలేదు. ఆ ఇద్దరు, ఒకరు